ఏ విధంగా ఎదుర్కోగలమో మనం గ్రహించకపోతే అపవాదిని మనం ఏమాత్రం ఓడించలేం. I want to show you from the Bible that the Lord has already defeated our enemies upon the cross. కల్వరి శిలువలో మన శత్రువులను ప్రభు ఎప్పుడో ఓడించేశాడన్న సత్యాన్ని నన్ను లేఖనముల నుండి చూపించనివ్వండి. But in spite of that, they keep on trying and making efforts to bring us back into our old sins. కల్వరి శిలువ చింత అపవాది ఓడిపోయినప్పటికీ ప్రతిదినం మనలను బలహీనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. So there are two things that we must realize. మనం గ్రహించవలసినటువంటి రెండు విషయాలు. First thing is that the Lord has already defeated them upon the cross. ఒకటి, దేవుడు అపవాదిని లేక మన శత్రువులను ఎప్పుడో కల్వరి శిలువలో ఓడించేశాడు. And the second thing is that we must enter into that victory on a day-to-day basis. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ విజయములో ప్రతి దినమున మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నామని గ్రహించాలి. And that's what I'm going to show you from the Bible today. ఆ సంగతులను ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు చూపించబోతున్నాను. Before we do that, let's look to the Lord in prayer. మరి ఒక నిమిషం మనం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. Lord, I pray that your Spirit would be present to work in power in blessing your words. And I pray, Lord, that you take away every stumbling block from the ways of your children, so that, Lord, your words would be received gladly, like the Thessalonian church received your word, and your word worked in them effectually. And so let it be among your children this morning for your glory. In Jesus' name I pray. Amen. Amen. Please turn with me in your Bibles to Galatians chapter 1 and verse 4. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం వైపు మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఉంచుదాం. Galatians chapter 1 verse 4. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. He gave himself for our sins. మన పాపముల నిమిత్తం తన్ను తానే అప్పగించుకున్నాడు. That he might deliver us from this present evil world. ప్రస్తుత దుష్టకాలములో నుండి మనల్ని విమోచించటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. So one of the purposes of the death of Christ upon the cross యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోవటానికి ఒక ఉద్దేశం ఏంటి అనంటే was to deliver us from this present evil world. ప్రస్తుత దుష్టకాలములో నుండి మనందరినీ విమోచించుట కొరకు ఆయన కల్వరి శిలువలో చనిపోయారు. So how does he deliver us from this world? ప్రభువైనటువంటి యేసు ఈ దుష్టకాలంలో నుండి మనల్ని ఏ విధంగా విమోచిస్తాడు? When we trusted in Christ, మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో we were crucified with him. మనము ఆయనతో కూడా సిలువ వేయబడతాం. So we were crucified to this world. మనము ఈ లోకం విషయంలో ఆయనతో సిలువ వేయబడ్డాం. That's why Paul says, God forbid that I should glory save in the cross of the Lord Jesus Christ. అందుకే పౌలు అంటాడు, నేను కేవలం సిలువ యందే అతిశయపడుచున్నానని పౌలు మాట్లాడుతున్నాడు. By whom the world is crucified unto me and I unto the world. మరి లోకం విషయంలో నేనును నా విషయంలో లోకమును కల్వరి సిలువలో సిలువ వేయబడి ఉన్నాం ప్రభుతో అంటున్నాడు. The Lord has given us the victory already over the world. లోకం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా ఎప్పుడో మనకు జయమని అనుగ్రహించాడు. When we rose up with him, ఎప్పుడైతే మనం ఆయనతో కూడా తిరిగి లేస్తామో we rose up as dead to the world. మనం లోకం విషయంలో చనిపోయిన వారిగా మనం తిరిగి లేస్తున్నాం. But you see, the problem is that we are physically still present in the world. అయితే సమస్య ఏంటంటే ఈ లోకంలో మనం ఇంకా శారీరకంగా జీవంలోనే ఉన్నాం. We don't belong to the world. అయితే మనం లోకానికి చెందిన వారం కాదు. But we are in the world. అయితే లోకంలో మనం నివసిస్తున్నాం. And that's why we should gain victory on a day-to-day basis over the world. శారీరకంగా లోకంలో జీవిస్తున్నాము గనుక ప్రతి దినం ఈ లోకంలో మనం విజయం పొందవలసినటువంటి వారమైనాం. The problem is that many Christians do not understand this enemy. సమస్య ఏంటంటే ఈ లోకమనే శత్రువుని చాలా మంది విశ్వాసులు సరైనటువంటి అవగాహనలో లేకుండా ఉంటున్నారు. We are living in this world. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. And we get so